అందరికీ నమస్కారం. మనము శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన సౌందర్యలహరి పారాయణ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు 25వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోత్ వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వన్ ముకుళితకరోత్తం సమకుటాః అంటూ చెప్పిన ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం మనం. ఓ భవానీ, సత్వ రజస్తమో గుణముల వలన జన్మించిన బ్రహ్మ విష్ణు రుద్రులకు నీ పాదములకు చేయి పూజయే పూజ అగుచున్నది, వేరుగా పూజ కాదు. అది యుక్తమే. ఎందుకంటే ఏలననగా నీ పాదములను ఎప్పుడూ వహించు నవరత్న ఖచ్చితమైన పీఠమునకు సమీపమునందు నీ సంహాసనము చెందచేరి తమ కైమోడ్పులనే మకుటములుగా గలిగిన త్రిమూర్తులు సదా నీ సజ్జను వర్తిస్తున్నారు కదా. మా కైమోడ్పులు అంటే చేతులతో చేసే నమస్కారములే కిరీటాలుగా కలిగిన త్రిమూర్తులు అన్నమాట. వారు సదా నీ సజ్జను అంటే నీ దగ్గరనే వర్తించుచున్నారు కదా అంటూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజస్తమో గుణ స్వరూపులు. నీవు ఆ గుణానికి అతీతురాలవు. అటువంటి త్రిమూర్తులు నీ మణిమయ పాదపీఠమునకు తమ కిరీటములను తాకించి నమస్కరించుచున్నారు. త్రిమూర్తుల సృష్టికర్తవు నీవే కదా మాత. ఓ తల్లి, సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలైన బ్రహ్మ విష్ణు రుద్రులు నీ పాదాలు పెట్టుకునే రత్నపీఠం దగ్గర కిరీటాలు తీసి తలలు వంచి వినమ్రులై కూర్చుని ఉన్నారు. కాబట్టి వారికి వేరే పూజ లేదు. నీ పాదాలకు జరిగే పూజే వారికి పూజ అంటూ చెప్తూ ఈ 25వ శ్లోకాన్ని గనక మనం నిత్యపారాయణ గనక చేసుకున్నట్లయితే ఉన్నత పదవీ లాభం దొరుకుతుంది అనేసి మనం ఉన్నత పదవుల్లోకి ప్రమోషన్లు కావాలి అనుకున్న ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసుకుంటే తప్పకుండా మనకి ఉన్నత పదవి లభిస్తుంది అంటూ మనకి ఆదిశంకర్లు అనుగ్రహించారన్నమాట. ధన్యవాదములు.